బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మా అధ్యక్ష ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి రసవత్తరంగా మారాయి. శివాజీరాజా వర్సెస్ నరేష్ గా మారింది. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. అంతేకాదు ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకోవడంతో మా ఎన్నికలు కాస్త రాజకీయ ఎన్నికలుగా మారాయి. మొన్నటి వరకు వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మా ఎన్నికలు రావడంతో వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అంతేకాదు ఇద్దరు పోటీ చేసే వరకు వెళ్ళింది. మాలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నటుడు నరేష్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో మా ఎన్నికలు అనివార్యమయ్యాయి. గతంలో ఒకే ప్యానెల్లో పనిచేశారు సినీ నటుడు నరేష్, శివాజీరాజా. ప్రస్తుతం వీరిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అంతేకాదు అసోసియేషన్లో నెలకొన్న ఆర్థిక విభేదాలు కూడా నరేష్ పోటీ చేసేందుకు కారణమయ్యాయి. జీవిత, రాజశేఖర్ మద్దతు కూడగట్టుకున్న నరేష్ 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. శివాజీరాజా కూడా ఎస్వి కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, తనేష్, రాజ్ తరుణ్తో కలిసి పోటీకి దిగారు. రియల్ పాలిటిక్స్ ను తలపించే రియల్ ఎలక్షన్స్ కోసం నటీనటులు జోరుగా ప్రచారం సాగించారు. అంతేకాదు కళాకారులకు వరాల జల్లు కురిపించారు. నరేష్, శివాజీరాజా వర్గాలు పోటీలో హోరాహోరీకి తలపడుతున్నాయి. అంతేకాదు పరిశ్రమకు పెద్ద దిక్కైన చిరంజీవి మద్దతు కూడా కోరాయి. సంఘంలోని సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో గత ప్యానెల్లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కళాకారుల సంక్షేమం కోసం హామీల వర్షం కురిపించారు. తనను గెలిపిస్తే 6,000 రూపాయల పింఛనుతో పాటు కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. తనను, మా అధ్యక్ష పదవిని నరేష్ అవమానించారంటూ శివాజీరాజా ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవిని తప్పుదోవ పట్టించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. సభ్యుల ఒత్తిడి మేరకే తాను రెండోసారి పోటీ చేస్తున్నారని, గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామన్నారు. అంతేకాదు 7,500 చొప్పున పింఛను అందించనున్నట్లు ప్రకటించారు. మా ఎలక్షన్స్ పై మెగా హీరో నాగబాబు స్పందించారు. సినీ నటుడు నాగబాబు నరేష్ ప్యానెల్ కు మద్దతు ప్రకటించారు. మాలో కొత్త వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 745 సభ్యులున్న సంఘానికి ఇవాళ ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గెలుపు కోసం నరేష్, శివాజీరాజా ప్యానెల్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.